తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప నేత ఎన్టీఆర్ అన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. మహానాడులో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మాట్లాడిన ఆయన పేద ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. కేంద్రం ఏపీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు బాలకృష్ణ. కండువ వేసి గడప దాటని మొనగాడు పంచపక్ష పరమాన్నాలు పళ్ళె ముందు పెట్టిన గోంగూర కోసం వేచి ఉండేవాడు ఎవడయ్యా వాడు, ఇంకెవరు మన తెలుగువాడు అన్నట్టు మన తెలుగు వాడి యొక్క రూపానికి ప్రతిబింబం నందమూరి తారక రామారావు. వెనుకబడిన తరగతుల వారికి, తాడిత పీడిత వర్గాల వారికి, అలాగే మైనారిటీ వాళ్ళందరూ కూడా అధికార పీఠం మీద తీసుకొచ్చి కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఎన్నో విప్లవాత్మకమైన పథకాలని ప్రవేశపెట్టి గూడు గుడ్డ కనీస అవసరాలైన వాటిని సమకూర్చిన మహానుభావుడు ఆయన. అంతవరకు ఏదో 4 తాటాకులు ఇచ్చి 500 రూపాయలు ఇల్లు కట్టుకోమనే వారికి అందరూ కూడా మరి ఒక విప్లవాత్మకమైన భవనాలని వాళ్ళని ఉండడానికి పక్క ఇళ్లను కట్టించిన మహానుభావుడు. అలాగే చేనేత వస్త్రాలు ఏమి సగం ధరకి ఒక చీర దోవతి, అలాగే కిలో బియ్యం 2 రూపాయలకి ఆనాడే ఒక ఆహార భద్రత విప్లవాన్ని తీసుకొచ్చిన ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆచరిస్తుందో మన దేశంలో, దాని ఆనాడే ఒక ముందు విషయంతో ఆనాడే ప్రారంభించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. రాష్ట్రాభివృద్ధి ఉందో దాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసుకుంటూ, అలాగే ప్రజల సహాయ సహకారాలతో మీరందరూ ఎంత మనకి ఈ యొక్క ఆర్థిక ఒత్తిడి ఉన్న ఇబ్బందులున్నా కూడా మరి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ, రైతుల రుణమాఫీ అయితేనేమి, డాక్రా మహిళల రుణమాఫీలు అయితేనేమి, చేనేత కార్మికుల యొక్క రుణమాఫీలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక, ఆర్థిక ప్రణాళిక రూపొందించి ముందుకు పెడుతున్నాం. తప్పకుండా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కూడా మనకి వాళ్ళిచ్చిన వాగ్దానాలు వీటన్నిటి కూడా నెరవేరుస్తారని వాడిపైన మీరు ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా వాళ్ళిచ్చిన హామీలు అన్ని కూడా వాళ్ళంతా నెరవేర్చేలా మీరందరినీ వారిని ఒప్పిస్తారని, అలాగే ఇక ముందు ఈ రాష్ట్రాన్ని ఏదైతే అందరూ కలలు కంటున్నారో దాన్ని ఒక స్వర్ణాంధ్ర రాష్ట్రంగా ఆ నాయకులతో తీర్చిదిద్దుతుందని ఈ యొక్క రాష్ట్రం నమ్మకం ఉంది అందరికీ.